ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జల దిగ్బంధంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. తుఫాను మిగిల్చిన కథలో నుంచి ఒక కథే ఎం పావని కథ. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము విజువల్స్ లో నా వెనకమాల కనిపిస్తున్న ఇంటి లోపలికి దాదాపుగా నీరు అనేది వెళ్ళిపోయింది. ఆ సామాన్లు పరుపులు అన్ని కూడా నీటి మట్టం అయిపోయాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు నడుం పై భాగం వరకు కూడా నీళ్లతో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరిగింది, ఏంటి, ఆ రాత్రి ఏం జరిగింది అనేటువంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం. అయితే తుఫాను మిగిల్చిన కథల్లో అసలు శనివారం రోజు మొదలైన వర్షం ఎలా ఇళ్లలోకి వచ్చింది, అప్పుడు పరిస్థితి ఏంటి అనే అంశాల గురించి తెలుసుకుందాం. స్థానికులు అడిగి, అమ్మా చెప్పండి, అసలు శనివారం కొంచెం వర్షం పడిందండి. వర్షం పడితే మేము రోడ్డు మీద మాత్రమే వాటర్ ఉంది. ఇట్లా వయ్యిద్దని మాకు అసలు ఎట్ల పరిస్థితులు ఎవరు చెప్పలేదు, మాకు అసలు తెలీదు. తీరా చూస్తే ఆదివారం ఉదయం 7:30 కాడ నుంచి మొదలైంది వాటర్ రావటం. అసలు తీసుకునే అవకాశం లేదు, ఫుడ్ లేదు, ఏమి లేదు. మేము ఇలా నీళ్ళ చూడండి ఇలా పాడైపోయిన వస్తువులన్నీ ఏం తీసుకోవడం. వర్షం ఎప్పుడు అంటే సుమారు మీకు శనివారం వర్షం పడింది, వాటర్ రోడ్డు మీదే ఉన్నాయి. ఆదివారం ఉదయం 7:30 కాడ నుంచి 8 కాడ పాత్రలు మొత్తం వాటర్ మొత్తం లోనికి వచ్చేస్తుంది. ఒక్కసారిగా వచ్చినాయా లేకపోతే కొద్దిగా వస్తున్నాయి? ఒకేసారి వచ్చేసినాయి వాటర్. 2 గంటల్లో మొత్తం తీసుకునే అవకాశం లేదు మాకు. అసలు టిఫిన్లు చేసుకునే అవకాశం కూడా లేదు. లేకపోవటం మేము చూస్తే నీ వాటర్ వచ్చేస్తున్నాయి. అదే టీ పొయ్యి పెట్టాం అంతే. గ్యాస్ బండ్ కూడా వేసి వెళ్ళిపోతుంది. అసలు మాకు ఏ అవకాశం లేదండి. అసలు ఇంట్లో ఇప్పుడు మేము ఎలా ఉండాలి? కట్టుడు బట్టలతో మేము బయటకు వచ్చేసాం. ఏదో బిల్డింగ్ లో పైన ఎక్కితే ఇప్పుడు దాకా ఎలా. ఆ రాత్రి వర్షం ఒక్కసారిగా వచ్చినప్పుడు మీరు సామాన్లు తీసుకునే సమయం ఉందా? అసలు మాకు ఎప్పుడు ఎట్లా వచ్చిందని మాకు తెలియదు కదండి. ఎలా తీసుకుంటాం? సుమారు ఎంత టైం పట్టిందంటే రోడ్డు మీద నుంచి నీళ్లు మీ ఇంట్లోకి రావడం? నుంచి 2 గంటల్లో మొత్తం 2 గంటల్లో మొత్తం మునిగిపోయిందండి. అసలు అవకాశం లేదు మాకు. ఏదైనా తీసుకెళ్ళటానికి లేదు. ఎవరింట్లో వాళ్ళు కూడా ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. భయం వేసి కట్ట మీదకి వెళ్ళిపోయారు, బిజీ మీదకి. అసలు మాకు ఏ అవకాశం లేదు, ఏ తింటానికి లేదు, ఏం చేయటం లేదు. మేము అవతల పక్కన ఉంటే మాకు ఏ అవకాశాలు రావట్లేదు. ఈ మెయిన్ రోడ్డు మీద ఇక్కడ కూడా ఇవ్వట్లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పైకి వెళ్ళిపోతున్నారు. పైన ఇవ్వాలి అంటున్నారు కానీ మా దగ్గరకు వచ్చే లోపలికి నీళ్లు వచ్చినప్పుడు మీరు ఏమన్నా అంటే సామాన్లు ఏమన్నా తీసుకునే గానీ అవకాశం లేదు. అసలు మాకు ఏం చేయాలి? క్షణంగా నీళ్ళు వచ్చేసి అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. వాటర్ అది మొత్తం పాడిపోయినాయి. అవతల రూమ్ లో అసలు ఏ వస్తువు లేదు. అసలు ముందు రావటమే మొత్తం రోడ్డు మీద వచ్చేసి మొత్తం వెళ్ళిపోయినాయి. అంటే మరి ఒక్కసారిగా నీళ్ళు వచ్చినప్పుడు కనీసం అందరు జనాలందరూ బయటకు రావడం, ఎవరికాళ్ళు ప్రాణాలే కాపాడుకుంటున్నారు. ముందు వస్తువులు చూసుకోవట్లేదు ఎవరికాళ్ళు. ఇప్పుడు ప్రాణం మిగిలితే చాలు అనుకుంటున్నారు. చాలా మంది చచ్చిపోతారు కదా. ఇవన్నీ ఎందుకు? చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరి ప్రాణాలు వాళ్ళకి ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ముందు ఇంట్లో సామాన్లు కనీసం వర్షం వచ్చేటప్పుడు ఒక గంట ముందైనా మీకు హెచ్చరికలు చేయడం గానీ మీకు వర్షం అలాంటి మాకు ఎవరు చెప్పలేదు. మాకు అసలు తెలీదు. ఏదో వర్షం నీళ్లే కదా అనుకున్నాం. ఇలా వరద వచ్చిద్దని గానీ మా ఇళ్లలో ఇలా జరుగుతాయి అని గానీ మా వస్తువులన్నీ పాడైపోతాయి గానీ మాకు ఏం లేకుండా ఉంటాయి అని కానీ చిన్నపిల్లలు అసలు ఎల్లాడిపోతుంటే అలా తీసుకెళ్ళటం గానీ ఏం జరగలేదు. ఎవరికి ఏం చేయాలో కూడా అర్థం కాల. అలా అయిపోయాం. ఇప్పుడు మా పరిస్థితి ఏం లేదు. కట్టుడు బట్టలతో ఉన్నాం. అసలు మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అయితే వర్షం వచ్చిన తర్వాత నీళ్ళన్నీ వచ్చేసినాయి, వర్షం ఆగిపోయింది. ఇక నీళ్ళు ఎట్లాగే ఉంటాయి? దీని గురించి అధికారులు గానీ, పోలీస్ సిబ్బంది గానీ, ఫైర్ సిబ్బంది గానీ ఎవరన్నా వచ్చి మాకు ఒక్కళ్ళు కూడా వచ్చి ఏది చెప్పింది లేదండి. శనివారం వర్షం వచ్చింది. శనివారం సాయంత్రం కొద్దిగా నీళ్లు ఉన్నాయి. మేము పడుకునే టయానికి వాటర్ ఆ శనివారం వర్షం నీళ్లు వెళ్ళిపోయినాయి. రోడ్లు కూడా కడిగేసుకుని శుభ్రంగా లోన పడుకున్నాం. తెల్లారు లెగ్గానే మాకు ఫుల్ నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇదేంటి వర్షం లేదండి. అప్పుడు వాళ్ళు నీళ్లు వచ్చేస్తున్నాయి. లోనకి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఏం చేస్తాం? ఏం తీసుకోవాలన్నా ఏం తీసుకోపోవాలో మాకు అవకాశం లేదు. అసలు ఎవరిని పిలుచుకోవడానికి ఎవరిళ్లలో సమస్యలు వాళ్ళకి. ఎవరి పిల్లల్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఎవరి భార్యని ఎవరి పిల్లల్ని ముసలోళ్ళ మొక్కలు వాళ్ళు తీసుకెళ్లాలి కదా. మరి వాళ్ళు కాపాడుకుంటారు. ఎవరిని పిలుస్తాం? చూద్దామా లోపల పరిస్థితి ఎలా ఉందో ఏంటి అనేది. వెళ్ళాలి ఎందుకంటే మీరు ఇప్పుడు మనం నిలబడింది రోడ్డు అంటే రోడ్డుకి ఎడ్జ్ భాగంలో నిలబడ్డాము. రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా డ్రైనేజీలు అనేవి ఉంటాయి. అవి దాదాపుగా 4 అడుగుల లోతు వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు నడుం పై భాగం వరకు వచ్చిన నీళ్లు ఇప్పుడు ఇంకా డ్రైనేజీలు కనుక కాలు పెడితే ఇంకా మనకి అది పీకలోతు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దయచేసి రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ డ్రైనేజ్ కూడా దృష్టిలో పెట్టి వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనం మెట్లు ఉన్నటువంటి కాళ్ళ కింద ఇవి మనం ఊహించుకుని వెళ్ళిపోవడమే అంతే తప్ప కింద ఏముందనేది ఇంటి ఓనర్ తప్ప మనకు కూడా తెలియదు. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుందంటే వర్షపు నీరు ఇప్పటికి లోపలికి వచ్చి 3 రోజులు కావచ్చు జరగడంతో ఆ లోపలంతా దుర్వాసన అనమాట. అంటే ఏంటంటే మురుగుడు నీళ్ళు అనేది
పారుతున్నంత సేపు బాగానే ఉంటుంది, కానీ నీరు అట్లా స్టక్ అయిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా దుర్వాసన వచ్చేస్తుంది. అంటే మీరు ఇంతవరకు రోడ్డు మీద ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ అదే ఇళ్లలోకి నీరు వచ్చినప్పుడు మాత్రం ఆ పరిస్థితి వర్ణాంజితం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుస్తుంది, నా కాళ్ళ కింద బురద, అంటే ఇప్పుడు నీళ్లపై నుంచి ఒక అడుగు వరకు నేను బురద లోతులో అడుగు పెట్టాను. మీకు ఇది కెమెరాలో కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ కాలు పెట్టిన వ్యక్తికి మాత్రం తెలుస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఒక అడుగు లోతు బురదలోకి నేను అడుగు పెట్టాను అన్నమాట. ఆ అడుగు బురదలో నడుస్తున్నాను. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసరికి హాలు, అంటే ఇది ఒక రూము, సారీ ఇది ఒక రూము. ఈ రూమ్ లో చూస్తున్నాం కదా, ఇదిగోండి పరుపు, కుర్చీ, సోఫా, ఆవిడికి ఉన్నటువంటి సామాన్లు ప్రతిదీ నీటి మట్టం అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఇంకా వాటిని తీసుకునే సమయం కూడా లేకపోవడంతో వాటిని అట్లాగే వదిలేసింది ఆవిడ. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ బీరువా కూడా సగ భాగం వరకు బీరువా ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇదిగోండి తేలాడుతుంది ఇది నీళ్ళలో, ఇదిగోండి కదిలితే మీకు కనిపిస్తుంది కదా, ఇది తేలాడుతుంది నీళ్ళలో. సో అలాంటి పరిస్థితుల్లో ఉంది ఇది. సో చూస్తున్నారు కదా, ఇది తేలాడుతుంది నీళ్ళలో, ఇదిగోండి ఇలా తేలాడుతుంది. సో ఇంకా ఇది ఎందుకు పనిచేయవు, ఇక్కడ సామాన్లు కూడా ఎందుకు పనిచేయవు అంటే ఆవిడ తీసుకునే సమయం కూడా లేకపోవడంతో ఆవిడ తీసుకునే ఉపయోగం కూడా లేదు. అయితే ప్రస్తుతం అయితే మోకాళ్ళలోతు బురదలో అడుగు పెట్టి నడుస్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా మట్టి. ఒకవేళ నీరుని ఇప్పుడు హుటాహుటిగా తరలించినా సరే బురద అనేది అలాగే ఉండిపోతుంది. మళ్ళీ బురదను క్లీన్ చేయడానికి మినిమం ఒక వారం రోజులన్నా పడుతుంది. అంటే వీళ్ళు కోలుకోవడానికి ఎట్లేదైనా సరే 3 నెలల పాటు ఓన్లీ ఈ పని మీదే ఉంటేనే వాళ్ళకి ఇక ప్రత్యామ్నాయంగా వేరే పని చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. సో అయితే ప్రస్తుతం మనం వంటగది చూస్తున్నాము. అంటే ఇప్పటి వరకు మనం ఒక రూమ్ చూసాము, ఆ రూమ్ లో ఉన్నటువంటి సామాన్లు చూసాం. ఇది వంటగది పరిస్థితి. ఇక్కడ పవర్ సప్లై కూడా లేదమ్మా, 3 రోజుల నుంచి లేదండి. 3 రోజుల నుంచి 3 రోజుల నుంచి లేదండి. ఓకే, మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ అసలు ఏమి లేవండి, ఏమీ లేదు, అవకాశం లేదండి. ఓకే, ప్రస్తుతం మనం వంటగదిలో అయితే ఉన్నాము. వంటగదిలో వాళ్ళు వంట చేసుకోవడం దేవుడెరుగు. గ్యాస్ బండ నీళ్ళల్లో ధర్మకోల్లాగా తేలాడుతుంది. అంటే వరద ఉద్రిక్తత, నీటి ప్రభావం ఎంత ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వంట ఏం చేసుకుంటారు, కిచెన్ దాదాపుగా మునిగిపోయింది. వీరు ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు, సామాన్లు, బియ్యం కట్లు, ఏవైతే పప్పు దినుసులు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. ఇక్కడ ఏమి కనిపించే అవకాశం కూడా లేదు. చూస్తున్నాం కదా, అంటే వంటగదిలో దాదాపుగా మోకాళ్ళపై వరకు కూడా నీళ్లతో వచ్చేసి నిండిపోయింది. అంటే ఇది 3వ రోజు కాబట్టి కొంచెం తగ్గింది. ఇంకా గడిచిన రోజుల్లో అయితే ఇంకా నిన్న చూసినట్లయితే ప్రభావితం ఇంకా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నీరు కూడా బాగా కలుషితం అయిపోయింది. అంటే నీరు ఎటు ప్రవహించేది లేదు. రోడ్డు మీద ఉన్నటువంటి వ్యర్థాలు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యర్థాలు కానీ అవన్నీ కూడా ఈ నీళ్ళలో కలిసిపోయినాయి. ముఖ్యంగా ఈ నీరే చాలా ప్రమాదకరంగా తయారైంది. ఇప్పుడు మనం చూస్తాం, ఇదిగో నీళ్ళలో జర్రి పాకుతుంది, ఈ నీళ్ళలో పాకుతున్న జర్రిది. సో అంటే వీళ్ళు ఇక్కడే జీవించాలి, ఇక్కడే ఉండాలి, కానీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. అయితే మనం ఇంకా చూస్తున్నాము, ఇంకా ప్రాంతాల్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు బయట పక్కకు వచ్చాము. బయట పక్క చూస్తే ఇదే పరిస్థితి, నీళ్లు కూడా ఇదిగోండి ఇలాగే ఉన్నాయి. సో చూస్తున్నాం, నీళ్ళల్లో తేలాడుతున్నటువంటి సామాన్లు మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఇక్కడ కనీసం తింటాకి రైస్ అన్న దాచుకునేవాళ్ళం. ఇప్పుడు రైస్ కూడా తెచ్చుకున్నప్పుడు ఇది మంచాలు మొత్తం పడైపోయినాయి. ఆ రూమ్ పడైపోయింది, ఈ రూమ్ పడైపోయి తెచ్చుకుని ఇలా పెట్టుకున్నాం. అయినా సరే ఈ పడైపోయినాయి, మాకు ఏ వస్తువు మిగిలేదు లేదండి. ఉన్నాయి, చాలా కొట్టిపోయినాయి. అలమారులో అయితే చాలా కొట్టి వెళ్ళిపోయినాయండి, బయటికి వెళ్ళిపోయినాయి. అసలు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. నీళ్ళు అసలు బయటికి వెళ్ళిపోయినాయి. అసలు తలుపులు వేద్దామని అసలు అలమారులో అన్ని కొట్టుకెళ్ళిపోయింది. అసలు ఇప్పుడు మేము ఏం చేయాలో, ఎలా ఉండాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ వరద ఉధృతిగా పెరిగే కొంచెం ఏమైందంటే సామాన్లు, తేలి వస్తువులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా వెళ్ళిపోతున్న వస్తువులు పట్టుకునే క్రమంలో కూడా కాళ్ళకి దెబ్బలు తగిలి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. చూసినట్లయితే కెమెరా ముందుకు వచ్చేసి చూస్తే కనుక మీరు చూడొచ్చు, ఇదిగోండి సామాన్లన్నీ కూడా. సో ఇది ప్రస్తుత పరిస్థితి. చూసారు కదా, నడుం లోతు నీళ్ళల్లో మునిగిపోయినటువంటి ఇళ్లను చూసాము. ఆ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు ఏ రకంగా మునిగిపోయో చూసాము. అయితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటనేది, ఇప్పుడు వాళ్ళు ఇంకా సంక్షోభంలో ఉన్నారు. అసలు వీళ్ళు ఎలా జీవించాలి, మా జీవనం ఏంటని చెప్పేసి ఇక్కడ ఉంటే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి ఎలా అయిపోయింది. ఇప్పుడు మేము ఏం చేయాలండి, మాకు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎలా తినాలి, బళ్ళు అన్ని పాడైపోయి రోడ్లోనే ఎంత ఉందండి, మా ఇంట్లో ఎంత ఉండదు చూడండి. అసలు మాకు పరిస్థితి ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. ముందే తెలిస్తే ఈ బాధ ఉండేది. మా పెద్ద అబ్బాయికి కూడా, మా పెద్ద బాబుకి కూడా దెబ్బ తగిలిందండి, చాలా పెద్ద తగిలింది. దాన్ని తీద్దామని లోపు మొత్తం చాలా పెద్ద దెబ్బ తగిలింది. చాలా బాధపడతాడండి మా అబ్బాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా పిల్లలకు వచ్చి దెబ్బ తగిలింది, ఏదైనా సహాయం చేసుకోవడానికి కూడా లేదండి మాకు. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. మరి పెద్దమ్మ కరోనా టైంలో, అసలు కరోనా టైంలో కూడా ఇంత ఇబ్బంది పడలేదండి. అప్పో సప్పో చేసుకుని టయానికి అన్ని తినేవాళ్ళం.
తెలిసింది కాబట్టి జాగ్రత్త పడ్డాము కరోనా టైంలో. ఇప్పుడు అసలు అవకాశం లేదు. మా 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 అబ్బాయికి దెబ్బ తగిలింది. మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అసలు ఇలా అయిపోయిందండి మా పరిస్థితి. కరోనా టైంలో అసలు చక్కగా ఆనందంగా తిన్నామండి. అసలు టయానికి అన్ని తిన్నాము. ఇప్పుడు అసలు మాకు అసలు తెలియలేదండి. ఇప్పుడు ఏమవుతుందో కూడా మాకు అర్థం కాకుండా పరిస్థితిలో వచ్చేసినాయి. మా వస్తువులన్నీ పాడైపోయినాయి. మా పిల్లలకు దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదండి. ఏం చేయాలండి ఇప్పుడు? అసలు మేమేం చేయాలి? తింటాకు కూడా లేవు. అన్ని రైస్ మొత్తం కొట్టిపోయినాయి. ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి? సో ఇది ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం కదా. కరోనా సమయంలోనే మాకు కొంచెం బాగుంది, కనీసం అప్పుడైనా సరే ఇలా నీళ్లతో ఇబ్బంది కాదు కానీ ఆకలితో ఇబ్బంది పడడం తప్ప ఉండడానికి తిండి పడుకోవడానికి స్థలం అనేది ఉంది, కనీసం ఇప్పుడు ఉండడానికి స్థలం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇప్పుడు మోకాళ్ళ లోతు అంటే నడుంకు పై భాగం వరకు ఉన్న నీళ్లు పోవడమే ఒక ఎత్తు అయితే, దీని తర్వాత ఉన్న బురద అంటే ఇప్పుడు మనం నిలబడింది నీళ్ళలో కాదు బురదలో. ముందు నా మోకాల వరకు బురద ఉంది, ఆ బురద పైన నిలబడి ఉన్నాము, కాళ్ళైతే కూరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళన్నీ పోయిన తర్వాత ఆ బురదను క్లీన్ చేయాలి, అదే పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి అని అగమ్య గోచరంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక ఆవిడ కూడా అడిగి తెలుసుకుందాం. చూడండి మా బాధ అంతా ఎవరికి చెప్పుకుందాం అన్నా కూడా మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వమన్నా కూడా ఎవరిని అడుగుతాము? ఎవరి కాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అవి వెళ్తున్నాయి, బాబు మంచినీళ్ళు లోపలికి అంటున్నారు. మాకంటూ తాగడానికి కూడా నీళ్లు లేవు. ఇదిగో మా పరిస్థితి ఎట్లా. నేను ఊరి నుంచి వచ్చాను చెల్లి దగ్గరికి, కనీసం ఏమైపోయారని నేను వచ్చాను. ఆ రోజున ఇదంతా ఇలా జరిగింది. తీసుకున్న అవన్నీ పట్టుకుని ఎలాగోలా ఏదో ఒకటి ఎక్కువగా రేటుగా ఉన్న వస్తువులన్నా తీసుకుందాం అనుకుంటే ఈలో పెద్ద బాబు మీద కాలు మీద పడిపోను, కాలుకి దెబ్బ తగిలింది. ఈ బాబు కూడా కిందకి రాట్లా. ఇక అందరం పైనే ఉండిపోయాం. ఎక్కడ ఉన్నారు మీరు పైన? ఈ చర్చి అయ్యా ఇది, ఈ చర్చిలో ఉన్నాము. ఒక 30 మంది దాకా ఈ చర్చిలో ఉండిపోయాము. తెల్లారి కతి ముసలి వాళ్ళని పిల్లల్ని వాళ్ళని కతి కట్టకి చేర్చేసాం. వాళ్ళు దూరపు ప్రదేశాల్లో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళిపోతామంటే పంపించాం. మేము మాత్రం ఒక 10 మంది దాకా ఇంట్లో ఉండిపోయాం. ఇక ఎక్కడికి వెళ్తాకి లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు చుట్టుపక్కలే ఉన్నారు మా బంధువులు కూడా, వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. మేము వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం చేయము, అందుకని ఇక్కడే ఉన్నాం. మీరే దయచేసి ఇదిగో మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకు ఏదైనా సహాయం మీరు తొందరగా అందించమని మీ అందరు మేము కోరుకుంటున్నాం. విషయం అయితే కనుక చాలా సీరియస్ గానే తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించిన విపత్తు అయితే ఎదురైంది. ప్రస్తుతం సేవ్ విజయవాడ అని చెప్పేసి అయితే హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది. అయితే దాన్ని పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం వీడియోలో చూసిన కంటే కూడా చాలా దారుణంగా ఉంది. కెమెరాలోను రిపోర్టర్లు కూడా చెప్పలేనని, వర్డ్స్ లో చెప్పలేనటువంటి నష్టం అయితే ఇక్కడ కలిగిందని చెప్పొచ్చు. మనం చూస్తున్న ఇలాంటి కథలు వేలగా ఉన్నాయి అనమాట. ఇక్కడ మనం చూస్తుంది ఒక ఎత్తే, అంటే మన కళ్ళ ముందు మీ కెమెరాలో చూస్తుంది 1%, అంటే మిగిలిన 99% నష్టం ఇక్కడ జరిగింది. దీన్ని ఎవరు చెప్పలేరు, ఎవరు తీర్చలేరు. కనీసం ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించుకొని విజయవాడలోని ఇలాంటి ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను సందర్శించి వారికి తగినటువంటి ఆర్థిక సాయం చేయాలని చెప్పి సుమన్ టీవీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.